యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మరొక దినము ప్రభువారు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభువారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలమున దేవుని మాటలు మనం ధ్యానించుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. అందును బట్టి ఆ దేవాతి దేవునికి వేలాది కొలది వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి క్రిస్మస్ పండుగ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి క్రిస్మస్ ఆరాధన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యేసయ్యను గురించి మరి ఆ సాక్ష్యం ఇచ్చినటువంటి వారు ఒక నక్షత్రం వలె ఈ లోకంలో వెలుగొందుతున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. నక్షత్రము అంటే దారిని చూపించటం, యేసయ్య వైపు నడిపించటం అని మనం గమనిస్తున్నాం. యేసయ్య ఈ లోకానికి రావడానికి కారణం మనం జన్మతః పాపులం. ఆ పాపాన్ని నుండి మనల్ని విముక్తిని చేయడానికి, ఆ పరలోక రాజ్యానికి మనల్ని చేర్చడానికి ప్రభువారు ఈ లోకానికి అరుదించినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అనేక మంది ప్రవక్తలు కూడా దేవుని యొక్క జన్మదినాన్ని గురించి, జన్మను గురించి తెలియజేసినటువంటి ప్రవక్తలు మరి ఆదికాండం నుంచి మరి మలాకి గ్రంథం వరకు కూడా ఆయన ఆయా రీతిలుగా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తున్నట్లుగా మనం లేఖనాల్లో గమనించగలం. ఇక్కడ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఒక నక్షత్రంగా ఉన్నటువంటి ఇంకో వ్యక్తిని మనం చూసుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరి యేసయ్యని చూపించే నక్షత్రంగా నువ్వు నేను ఉండాలని ప్రభువారు కోరుతున్నారు. అయితే ఈ సమయంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తిని మనం గమనిస్తాం. అతడు మరి యేసు ప్రభువారు గెరాసీనుల దేశంనకు వచ్చినప్పుడు అక్కడ సమాధుల్లో వాసం చేసేవాడు. ఆయన దోణె దిగ్గానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధులలో వాసం చేసేవాడు. సంకెళ్లతోనైనను ఎవడును వారిని బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాలి సంకెళ్లను తుత్తినీలుగా చేసెను కనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయెను. ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం. సేనా దెయ్యములు పట్టినటువంటి వాడు, అపవిత్రాత్మల చేత పీడింపబడుచున్నటువంటి ఒక వ్యక్తిని, ఒక యవనస్తుడిని మనం చూస్తున్నాం. అయితే ఇతడు సంకెళ్లతో బంధింపబడి ఉన్నాడు. ఎవరును అతన్ని సాధుపరచలేకపోతున్నారు. ఇతను నివాసము ఎక్కడని మనం చూసినట్లయితే సమాధులలో నివాసం చేసేటివాడు. అయితే ఇటువంటి వ్యక్తి మరి దూరం నుండి యేసు ప్రభువుని చూస్తున్నాడు. మరి మనుషులందరూ అతన్ని చూసి భయపడి వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా అతనికి దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు. కానీ మరి ఇతను దూరం నుంచి యేసు ప్రభు వారిని చూస్తున్నాడు. చూచి ఏమంటున్నాడంటే యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభు వారికి ఆయన నమస్కారం చేస్తున్నాడు. అంటున్నాడు, యేసు సర్వోన్నతుడైన కుమారుడా, దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేస్తున్నట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం. ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి మరి ఈ యవనస్తుడు సంతోషం లేదు ఆయన జీవితంలో. అతని జీవితంలో సమాధానం లేదు. అన్ని కోల్పోయి ఉన్నాడు. సమాధుల్లో నివాసం చేస్తూ ఉన్నాడు. తనని ప్రేమించే వాళ్ళు లేరు, హక్కును చేర్చుకునే వాళ్ళు లేరు. తనను తను గాయపరుచుకుంటూ మరి సమాధులలో నివాసం చేస్తున్నటువంటి అతని దగ్గరికి ప్రభు అయిన యేసు ప్రభు వారు అతని దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాడు. నిజంగా మనం కూడా పాప రోత జీవితంలో ఉన్నటువంటి మన కొరకు కూడా యేసయ్య పరలోకాన్ని విడిచి భూలోకానికి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. మానవాళిని రక్షించడానికి, పరలోకం రాజ్యం చేర్చడానికి ఆ ప్రభువారు ఈ భూలోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. ఈ సేనా దెయ్యములు పట్టిన వ్యక్తి కూడా యేసు ప్రభు వారిని చూడగానే యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మరి యేసు ప్రభు వారికి ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. తర్వాత ఒక మంచి మాట అంటున్నాడు. ఏంటంటే సర్వోన్నతుడైనటువంటి యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి అనని అంటున్నాడు. అంటే ఆ సేనా దయ్యం పట్టిన అతనికి కూడా యేసు ప్రభు వారు ఎవరో, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు అనేది ఆయనకి తెలుసుకున్నాడు. దెయ్యములు కూడా దేవుని మాటకు లోబడుతున్నాయి. యేసు ప్రభు ఎవరో దెయ్యములు కూడా తెలుసుకుంటున్నాయి. అయితే ఆయన బిడ్డలమైనటువంటి మనమే చాలా పర్యాయాలు కూడా దేవునికి దూరంగా జీవిస్తున్నాం. మరి దేవుని మాట విన్నటువంటి వారంగా కూడా ఉంటున్నాం. దెయ్యములు దేవుని మాట వింటున్నాయి కానీ మానవులమైనటువంటి మనం అనేక పర్యాయాలు దేవుని మాటను త్రోసివేసినటువంటి వారిగా ఉంటున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే ప్రభువారు మరి ఆ అపవిత్ర ఆత్మను పట్టిన అతన్ని యేసు ప్రభువారు
ఈ మనుషుణ్ణి విడిచిపోమ్మని వానితో చెప్పగా ఆ అపవిత్రాత్మ ఆయన్ని విడిచిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు యొక్క మాటకి ఎంతో శక్తి ఉంది. ఆయన మాట ఎంతో విలువైనది. ఆయన మాట ఎంతో బలమైనది. కాబట్టి ఆయన మాట ఎప్పుడైతే సెలవిచ్చాడో ఆ అపవిత్రాత్మ అతనిలో నుంచి వెళ్ళిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఎప్పుడైతే అపవిత్రాత్మ మరి అతన్ని విడిచి వెళ్ళిపోయిందో ఆయన యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాడు. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి సేనాదెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండట్టు చూచి జనమంతా ఎంతో భయపడిపోయారు. ఎందుకంటే తన్ను గాయపరుచుకునేవాడు, తన్ను మరి సమాధానం లేకుండా ఉన్న అతనికి మరి అతను ఎలా ఉన్నాడంటే బట్టలు ధరించుకొని, ఒకప్పుడు దిగంబరిగా ఉన్నాడు, ఏమీ లేనివాడుగా ఉన్నాడు. అటువంటి అతను బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండుట అందరూ చూసినప్పుడు వాళ్ళకి ఎంతో భయం కలిగింది. అలాగే విభ్రాంతి నొందినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మూడోదిగా మనం చూసినట్లయితే ఆయన యేసుప్రభు వారు దోణి ఎక్కి వెళ్తున్నప్పుడు ఆ దెయ్యం పట్టిన వాడు ఏమంటున్నాడంటే, అయ్యా నేను కూడా నీతో పాటు వస్తాను అంటున్నాడు. చూడండి, ఆయన దోణి ఎక్కినప్పుడు దెయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని యేసుప్రభు వారిని బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రభువా నన్ను నీ దగ్గర ఉంచయ్యా అని బ్రతిమలాడుతున్నప్పుడు మరి ప్రభువారు అంటున్నారు 4వ వచనంలో, మరి నువ్వు వెళ్ళి నా గురించి అనేక మందికి చెప్పమని ప్రభువారు సెలవిచ్చినప్పుడు మరి వాడు వెళ్ళి యేసు తనకు చేసినదంతయు దెకపొలియాలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడ్డారు. అందరూ కూడా మరి దెయ్యము పట్టినటువంటి వాడు, మరి ఎందుకు పనికిరానటువంటి వాడు స్వస్థచిత్తుడై బట్టలు వేసుకొని కూర్చుండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారు. అవును, యేసయ్య బోధ అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. యేసయ్య పుట్టుక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఆయన పాపులను మరి పవిత్రులుగా చేసేటువంటి గొప్ప దేవుడు. ఆయన మాటలో ఎంతో శక్తి ఉంది. మరి ఈ దెయ్యం పట్టినటువంటి ఈ సేనా దెయ్యం పట్టినటువంటి ఈ యవనస్తుడు కూడా యేసయ్యకి ఒక సాక్షిగా నిలబడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మరి సేనా దెయ్యంలో పట్టిన వాడే మరి యేసయ్యకి ఒక సాక్షిగా నిలబడినప్పుడు మరి అన్ని ఇచ్చి దేవుడు మనల్ని సంతోషంగా ఉంచినప్పుడు మనం కూడా ఒక నక్షత్రాల్లాగా ఈ లోకంలో వెలగాలని ప్రభువారు కోరుతున్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా ఒక నక్షత్రంగా ఉండాలని, మరి ఈ లోకమంతా కూడా యేసయ్యని గురించి చాటి చెప్పాలని ప్రభువారు అంటున్నారు. సర్వ సృష్టికి వెళ్ళి నా యొక్క సువార్తను ప్రకటించమంటున్నాడు. కాబట్టి నువ్వు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా మరి దేవుని మాటను మరి ప్రకటించి ఒక నక్షత్రంలా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదంలో కొందనాలయ్యా, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి ఉదయకాల సమయం అందు ప్రభా మీ పాదాల చెంత చేరి ప్రభా ఆయన నీ వాక్యమును ధ్యానించుకునే కృపనిచ్చావు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రములు, వందనాలు తండ్రి. నాయన సేనా దయ్యములు పట్టినటువంటి యవనస్తుడు నా ప్రభా, అయా ప్రభా నాయన తండ్రి, నాయన తను స్వస్థచిత్తుడై బట్టలు తొడుక్కొని ప్రభా అయ్యా నీ పాదాల దగ్గర కూర్చున్నప్పుడు నాయన ఆశ్చర్యం ప్రజలందరిలో కలిగింది ప్రభా. అతను ఒక నక్షత్రంగా ప్రభా అనేక మందికి ప్రభా మిమ్మల్ని చాటి చెప్పిన వ్యక్తిగా మేము చూస్తున్నాం. మేము కూడా ప్రభా నాయన ఒక నక్షత్రం వల్లే ప్రభా అనేక మందికి నేను పరిచయం చేసేవారి ఉండడానికి మీ సహాయం దయచేయండి. అయ్యా నాయన ప్రభా ఈ వాక్యమును వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆస్వాదించండి. ఎవరెవరైతే ఏ బాధల్లో ఉన్నారో, అనారోగ్య సమస్యలతో ఉన్నారో, అప్పుల బాధలతో ఉన్నారో, నాయన శారీరక సమస్యలతోటి ప్రభా నాయన కుటుంబ సమస్యలతోటి బాధపడుతున్నారో ఆ బిడ్డలందరినీ మీరు స్వస్థపరచండి ప్రభా. నాయన నీకే స్తోత్రములు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ విధంగా ప్రభా నాయన నీ పరిశుద్ధ పాదముల చెంత నాయన మేమందరము చేరి నీ ఘనమైన నామమును స్తుతించి ధ్యానించి మహింపరిచే కృపనిచ్చిన దాన్ని బట్టి అయ్యా మీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకుంటూ కొద్ది మాటలు ప్రభు అయిన క్రీస్తు చేసేది పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.